South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. నేను ఈ సెంటర్లో ఆగుతాను, మీరే వచ్చి మీకు కావాల్సిన చీరలు సెలెక్ట్ చేసుకోండి. రండమ్మా, కాంచే, ధర్మవరం, బెనారస్, పేటేరు సిల్క్ చీరలు నిన్ననే మార్కెట్ లోకి వచ్చిన, ఇప్పుడే తాజాగా పట్టుకొచ్చేసాను. చూడండమ్మా, ఈ చీర మీకు చాలా కలర్ఫుల్ గా ఉంటుంది, ఒక్కసారి చూసుకోండి. ఈ చీర, ఈ దిక్కుమాలిన చీర దానికి బాగా సూట్ అవుతుంది. అది నిజమేనండి, మీకు బాగుంటుంది, ఒకసారి చూడండి. అది చీకొట్టిన చీర, నేను అంతకంటే చీకొడుతున్నాను. ఈ గాడి చీర ఆ గాడి కరెక్ట్. ఏంటే నా మీద కోపం చీర మీద చూపిస్తున్నావు? నువ్వు విసిరితే నేను విసరలేదు అనుకున్నావా? నువ్వు విసిరితే నేను విసరలేనా? కొట్టుకోండి కొట్టుకోండి, మీ అమ్మ కడుపులు మాడ. ఓదే నా జీవితం కదా నాశనం అయిపోయేది. మళ్ళీ ఈ సందులోకి వస్తే చెప్పొచ్చు కొట్టండి. అయినా ఆడాళ్ళు మీరేలా ఉంటే మిమ్మల్ని కట్టుకున్న మొగుళ్ళు ఎలా ఉంటారో. అయ్యా రండి, మీ పిండం రెడీ. అదే మీ నాన్నగారికి పిండం పెట్టాలి కదా. కానీ ముందు మా నాన్నకి నేను పిండం పెట్టాను. మీరు పెడితేనే పిండం, మీ పిండానికి పవర్ ఎక్కువ. కరెక్ట్. కన్న కొడుకు పెట్టిన పిండానే మా నాన్న ఒప్పుకుంటాడు. పెద్ద కొడుకు పెట్టిన పిండాన్ని మా నాన్న తింటాడు. వీడి పెట్టిన పిండం తింటే కక్కుకుంటాడు. మా నాన్న ఉంచుకున్న పని మనిషికి పుట్టిన నీకు పిండం పెట్టే అర్హత లేదు. రేయ్, నేను ఉంచుకున్న దానికి పుట్టినా ప్రేమ పంచుకు పుట్టిన వాడిరా. నేను పుట్టాకే మా నాన్న మగవాడు అని నిరూపించుకున్నాడు. నేను పుట్టాకే మా నాన్నకి వ్యాపారంలో కలిసి వచ్చి కోటీశ్వరుడు అయ్యాడు. నాది డైరెక్ట్ డెలివరీ. నాది ఫస్ట్ డెలివరీ. ఫస్ట్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్. అయ్యా, ఈ వేస్ట్ మ్యాటర్ మీకు ఎందుకు? ముందు పిండం పెట్టండి. ఏది వేస్టో ఏది బెస్టో నేను నా కూతురికి చేసే పెళ్లే తెలుస్తుంది. ఏమిడ్రా తేల్చది? నీ కూతురికి ఏ దిక్కుమాలినోడో మొగుడుగా వస్తాడో ఆ వచ్చిన వాడే నీకు పిండం పెడతాడు. నీ కూతురికే నికృష్టుడో నిష్టదరిద్రో మొగుడుగా వస్తాడు. అయ్యా, ఇది దెబ్బలాడుకునే సమయం కాదు. ముందర పిండ ప్రదానం చేసుకోండి. 2 నిమిషాలు ఇక్కడ ఉన్నావంటే నేను పెడతాను. నీ ఇంటికి ఏ సెకండ్ సెటప్ గారి కొడుకో అల్లుడుగా వచ్చి నువ్వు నీ కుటుంబం చిత్రహింసల పాలు కాకపోతే నేను రామలింగయ్య గారి పెద్ద కొడుకునే కాదు, ఇది మా నాన్న పిండం మీద ప్రమాణం చేసి చెప్తున్నా. ఏంట్రా? నేను నా కన్న తండ్రి పిండం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నీ పుట్టగలాగే నీకొచ్చే అల్లుడు కూడా ఏ అడ్డదారినో పుట్టినోడు కాకపోతే నేను రామలింగయ్య ఒరిజినల్ కొడుకునే కాదు. నమస్కారం సార్. రావయ్య వెబ్సైట్ వెంకటేశ్వరరావు, ఎలా ఉన్నావు? ఏదో ఇంటర్నెట్ పుణ్యమాని 6 పెళ్లి చూపులు 3 పెళ్లిళ్లతో సుఖంగానే ఉన్నాం సార్. బాగుంది. ఇంతకీ మా అమ్మాయి పెళ్లి సంబంధం ఏం చేసావు? ఆ పని మీదనే వచ్చాను సార్. ఇదిగో అదిరిపోయే అబ్బాయిని ఈ ల్యాప్టాప్ లో ఫీడ్ చేసుకొచ్చాను. మీరు ఒకసారి చూసుకోండి, నచ్చితే ఓకే, మిగతా వివరాలు ఈమెయిల్ లో పంపించేస్తా. సరే కానీ అదేమిటి ఏం చూపిస్తున్నావు? ఇది మామూలు ఏనుగుగా సార్, కాళహస్తిలో ఉన్న మొగ ఏనుగు. దీనికి కంచిలో ఉన్న ఆడ ఏనుగుతో సంబంధం నేనే సెట్ చేశా. అంటే నువ్వు మనుషులకే కాకుండా జంతువులకు కూడా? నాకు జంతువులకు మనుషులకు పెద్ద తేడా. దాని కూడా మనకెందుకు గానీ కోటీశ్వరుడు సంబంధం ఏమన్నా ఏం చేసావు? తెచ్చాను సార్. కుర్రాడు సూపర్ ఎడ్యుకేషన్, సూపర్ ఫెలో, గొప్ప సంపద, ఒక్కడే కొడుకు. పెళ్లి కొడుకు ఎలా ఉన్నా పర్వాలేదే, పక్కింటి మా నాన్న కొడుకు కన్నా. మీ నాన్న కొడుకు ఏమిటి? మీ అన్నయ్యగా. వాడనేమిటి? రాంగ్ బ్లడ్. వాడు కూతురు తెచ్చే సంబంధం కన్నా గొప్పది తేవాలి. మీకు ఒక్క కన్ను పోయినా పక్కవాడికి 2 కళ్ళు పోవాలనుకునే మీ దాతృత్వం. ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, గుర్తుపెట్టుకో. నాకు డైరెక్ట్ డెలివరీ కావాలి. అంటే పని మనిషికి పుట్టినవాడు పక్కింటోడికి పుట్టినవాడు కుదరదు. పుట్టకలో పర్ఫెక్షన్ ఉండాలి. డిఎన్ఏ రిపోర్ట్ తో సహా వస్తా. అది వస్తాను. ఉంటాను సార్. గేట్ నేను వేస్తానండి. సార్ సీమి ఏమయ్యా వెబ్సైట్ ఇక్కడ ఇక్కడ? ఓ మీరా? గేటు ముందు నుంచుంటే వాచ్మెన్ అనుకున్నాను. నమస్కారం సార్. వాట్ డూ యూ వాంట్? వాంట్ కాదురా, ఎదుగు సార్. నా దగ్గర బోళ్ళంత డబ్బు గుంచి వాడికేమో ఐఏఎస్ అల్లుణ్ణి, నాకేమో ఐఎస్ఐ అల్లుణ్ణి తెద్దాం అనుకుంటున్నావా? అదంతా నిజమనుకుంటున్నారు సార్. మరి ఉత్తుత్రే దగ్గర రండి. వాడికే దిక్కుమాలిన సంబంధం తీసుకొచ్చి మీకు సూపర్ అల్లుడు తీసుకొస్తా. మాట తప్పావో నాలికి కోస్తా. నాకెందుకు తెలుసు సార్ మీ సంగతి? ఎన్ని నారికలు కోసారు. మీరు నిశ్చింతగా ఉండండి. మీకు తెచ్చే సంబంధం చూసి మీ తమ్ముడు. కంట్రోల్ ఎవర్ థాంగ్. వాడు నా తమ్ముడు కాదు,
మా నాన్న కొడుకు. సరే సార్, తొందరలో స్లిప్ అయ్యాను. కుళ్ళి కుళ్ళి ఏడుస్తాడు. దీనికి మాత్రం ఏం లోట్లేదు. తీసుకో. నాకు ముష్టివాడు అల్లుడుగా వచ్చినా పర్లేదు కానీ వాడికి మాత్రం కుష్టివాడు అల్లుడుగా రావాలి. నేను బాగుపడకపోయినా పర్లేదు కానీ ఎదుటివాడు నాశనం అయిపోవాలనుకునే మీ గొప్ప మనసుకి నమస్కారం చేస్తున్నా. ఇక నుంచి ఆ పనిలో ఉంటాను. వెళ్ళా నాశనం అయిపోవాలి. అమ్మా గంట అంత గట్టిగా కొట్టకే. ఏమైందిరా? ఏంటి ఏమి తెలియనట్టు మాట్లాడతావు? నాన్నగారికి ఆల్రెడీ 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చిందా? నిన్ననే డాక్టర్లు చెప్పారు కదా పెద్ద పెద్ద శబ్దాలు అయ్యి చెయ్యొద్దని. అది కాదురా, ఆయన ఆరోగ్యం బాగుండాలనే కదరా ఈ పూజలు గంటలును. నాకు తెలుసమ్మా నీకు దేవుడంటే ఎంత భక్తో నాన్నగారన్న అంతే భక్తి అని. ఒరేయ్, నన్ను ఇంత బాగా చూసుకునే భార్య కొడుకు ఉండగా నాకు ఏంట్రా లోటు? నాన్నగారు మీరు బయటకి ఎందుకు వచ్చారండి? వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అలాగే. పర్వాలేదురా, మీరు ఉన్నారు కదా, నాకేమవదు. ఒరే, ఏదన్నా పడి సౌండ్ వచ్చినా నువ్వు ఇంత గట్టిగా అరవకే. ఆ అరుపుకు నాకు గుండె ఆగిపోయేలా ఉంది. అయ్యో సీతాపతి గారు, మీది మరీ వీక్ హార్ట్ అండి. అవునండి, ఈ వీక్ హార్ట్ ఆగిపోక ముందే నా కొడుకు పెళ్లి చేయాలనేది నా తపన. సంబంధాలు ఏమన్నా తెచ్చారా? మీ కొడుకు పెళ్లి నా కొడుకు పెళ్లి కాదండి. మీరు ఎందుకు అవసరంగా టెన్షన్ పడతారు? మీరు ఇంకేమాటండి, నా మీద వదిలేయండి. మీ అబ్బాయి కోసమే పుట్టిందా అనిపించేటువంటి అమ్మాయిని తీసుకొచ్చాను. చూడండి, చక్కటి చుక్క. కాదు, కుక్క. కుక్క. ఇది మామూలు కుక్క కాదు, రాబర్ట్ గారి మొగ కుక్క. దీనికి పీటర్ గారి ఆడకుక్కతో నిన్న ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశాను. వెబ్సైట్ లో వచ్చిన వేరియేషన్ వల్ల చిన్న పొరపాటు జరిగింది. ఇప్పుడు చూడండి. అంకుల్, మీరు కుక్కలకు కూడా పెళ్లిళ్ళు చేస్తారా? కుక్కలకేటయ్యా, ఇలాంటి కుర్రోళ్ళ కంటే కుక్కలకు, పిల్లులకు, కోతులకు పెళ్లి చేయడం ఈజీ అయ్యా. ఎందుకంటే వాటికేమో క్యాస్ట్ ఫీలింగ్ ఉండదు, కట్నకానుకలు అడగవు, జీవితాంతం కలిసే ఉంటాయి, మధ్యలో విడాకులు ఉండవు. మేము మాత్రం కట్నకానుకలు అడిగామేంటండి? అబ్బాయికి మంచి సంబంధం అడిగాం. అందుకే కదండి నేను కూడా మంచి సంబంధం తీసుకొచ్చాను. ఇప్పుడు చూడండి, రంభా, ఊర్వశి, మేనక. ముగ్గురు ఎందుకు? ముగ్గురు విడివిడిగా కదయ్యా, ముగ్గురు కలిసినటువంటి అందాల బొమ్మ ఈ గుమ్మ. ఎలా ఉంది? చాలా బాగుందన్నయ్య. నీకు? అమ్మాయి నాకు తెగ నచ్చేసిందే. అబ్బో, మా వాడు తెగ ముచ్చట పడిపోతున్నాడు. ఈ సంబంధం ఫిక్స్ చేసేయండి. ఫిక్స్ చేయమంటారా? ఇవాళ ఇన్ఫార్మ్ చేస్తాను, రేపే పెళ్లి చూపులు ఏర్పాటు చేసేస్తానా? ఆపు ఆపు. బాబు, అమ్మాయి జాగ్రత్తగా చూసుకో, హడావిడి పడకు. అమ్మాయ్యా, మీరు బాగా ఫాస్ట్ గా దిగారండి, చాలా హుషారుగా ఉన్నారు. రా బాబు రా. పదండి. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం. వీరే మీ కాబోయే వియంకులు. పేరు సీతాపతి, ఊరు చంద్రపతి, బాగా ప్రపతి, వాడే దల్లోపతి. ఇకపోతే రైమింగ్ లో మాట్లాడించాలు, నీకు ఇచ్చిన 500. ₹10 ఎక్కువ మాట్లాడినా పద్ధతిగా ఉండదు. అబ్బాయి రాలేదా? ఎన్ఆర్ఐ. ఓ, ఎన్ఆర్ఐ అంటే అమెరికా, లండన్, నాచారం రెసిడెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఏరియా. అంటే నాచారం రెసిడెన్షియల్ ఏరియాలో ఉంటారు అన్నాను. మరి ఇండస్ట్రియల్ అంటే అక్కడ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. అయితే రండి. ఆవిడ గారిని పరిచయం చేయండి. ఈవిడ నా ఒక్కగానొక్క భార్య, పేరు ద్రౌపది. ద్రౌపదే? ఆవిడకి మొగుడిని ఒక్కడైనా ఇంకా 4 ఉన్నారు. అబ్బాయికి చెంచులగూడ జైలు పక్కన ఒక ప్లాటు, చర్లపల్లి జైలు పక్కన ఒక ఇల్లు, ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ వెనక ఇంకో ఇల్లు. ఎర్రగడ్డ తెలుస్తూనే ఉంది. అబ్బాయికి ఇంకా ఇచ్చింది 500 తెలుసు. అమ్మా, అమ్మాయిని తీసుకురమ్మా. అమ్మాయి 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 అమ్మాయి. బాగుంది. అమ్మా, మా వాడు తొందరపడుతున్నాడు టిఫిన్ చేయడానికి. చిచ్చి, పొద్దున్న వాడు ఇంట్లో ఎంగిలి పడిన తర్వాత బయటకు కుర్తుపడ్డాడు. అబ్బాయి నేరేడు పండులా కొంచెం నలుపైన, బుద్ధి మాత్రం యాపిల్ పండులా ఎరుపు. వాళ్ళ అమ్మ పోలి. కుర్రాడు నేరేడు పండు, తల్లి యాపిల్ పండు, తండ్రి ఏ పండో తెలియట్లేదు. ఎక్కడ మ్యాచింగ్ అవ్వట్లేదయ్యా. వాళ్ళ మ్యాచింగ్ కి మన మ్యాచింగ్ కి సంబంధం ఏమిటి చెప్పండి? ఊళ్ళంత ఉందయ్యా. ఇంట్లో బల్బు వెలగాలంటే మెయిన్ స్విచ్ కరెక్ట్ గా ఉండాలి. తండ్రి కలర్ కి కొడుకు కలర్ కి ఎక్కడ మ్యాచింగ్ లేదు. అంటే మీరు మా నాన్నగారిని అనుమానిస్తున్నారా? మీ నాన్నగారు నేనెందుకు అనుమానిస్తాను? థ్యాంక్స్ అండి. మీ అమ్మని.
అమ్మా ఏమిటండి ఆయన మాట్లాడేది? ఇంకేం మాట్లాడతామండి? ఆ పేరేమిటి ద్రౌపదిని? ఏ సీతో సావిత్రం అని పెట్టుకోవచ్చుగా. మా పేర్లు మా ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటాం, మీకెందుకు? సరే పేర్లు ఓకేనండి. హైట్ మాట ఏమిటి? మీరు 5 అడుగులు తక్కువ, వాడు 6 అడుగులకు ఎక్కువ. ఏమండి ఎవరి హైట్ లో ఉంటాయండి. ఎత్తులు సరేనయ్యా. బరువులు నువ్వు 100 కిలోలు పై చిలుకున్నావు, ఆయన 50 కిలోలు కన్నా తక్కువ ఉన్నాడు. వీని సంగతి ఏమిటి? అంటే నేను మా నాన్నగారికి పుట్టలేదంటారా? చచ్చ నువ్వు మీ నాన్నకే పుట్టావు. థ్యాంక్స్ అండి. కాకపోతే మీ నాన్న ఈయన కాదు. మీరు ఈ విధంగా ఉందండి. 2 మచ్చో 10 మచ్చో మా వంశంలో జరిగింది మళ్ళీ నా కూతురికి రిపీట్ కాకూడదని నాకు ఈ సంబంధం డీటెయిల్స్ అన్ని కావాలి. డీటెయిల్సా? అవును, మా నాన్న చెప్పిందే కరెక్ట్. అది అంటే నువ్వు ఈ అమ్మకి ఈ నాన్న వల్లే పుట్టావని నిరూపించాలి. అంటే నీ బర్త్ సర్టిఫికెట్, మీ అమ్మ కాంటాక్ట్ సర్టిఫికెట్, మీ నాన్న కెపాసిటీ సర్టిఫికెట్. ఏమయ్యా నేను ముందే చెప్పాను DNA రిపోర్ట్ తెస్తాను. ఏవి మీరు అనవసరంగా నోటు దొరుకుతున్నారు. ఇది చాలా దూరం పోతుంది. ఎందుకు చెప్పారు అర్థం చేసుకోండి. ఇది చాలా మంచి సంబంధం. నాకు కావాల్సింది అదే, వీళ్ళిద్దరికీ ఉన్న సంబంధం మంచిదేనా అని. ఎవరు కదన్నాడయ్యా? నేను నీ క్యారెక్టర్ అనుమానించనా? వీడి క్యారెక్టర్ అనుమానించనా? అనుమానించిందల్లా ఒకటే. నా పిల్లల శైలాన్ని తగ్గిస్తావా? అవును, నీ గుండెలు చీల్చేస్తాను. ఆవిడ ఎవరు అనుకున్నావు? ఎవరు? ఆవిడ అగ్ని. ఆవిడ యాసిడ్. అసలు నా పిల్లవాడు. ఏమైందా? మీ అమ్మ గురించి నిజం తెలిసి మీ నాన్నకి హార్ట్ అటాక్ వచ్చింది. ఇంకా సేపు ఉంటే ఇక్కడే చచ్చే ఉన్నాడు. తీసుకెళ్ళిపో. నేను మీ అమ్మాయితో సంబంధం కలుపుకోవడానికి వస్తే నువ్వు మా అమ్మకి అక్రమ సంబంధం అంట కడతావా? చెప్తాను రా నీ పని. పదమ్మా, నాన్న హాస్పిటల్ తీసుకెళ్ళాలి. విజయకుడిగా వస్తే పేషెంట్ గా పంపిస్తారా? అక్కడ దొరికారా నాకు ఈడియట్. 3rd రేట్ సంబంధం తీసుకొచ్చి ఏమయ్యా ఎందుకు వచ్చావు? లైట్ ఆరిపోయింది కదా డాక్టర్. కరెంటు పోయింది. అమ్మయ్యా, మా నాన్నకి ఏమైంది? గుండెకి చిల్లు పడింది. ఎంత ఖర్చైనా పర్లేదండి. డాక్టర్ పేషెంట్ ఎందుకలా అరుస్తావు? మీరు పేషెంట్ అని ఆగిపోయారు కదండి. ఏడ్చినట్టుంది. డాక్టర్ పేషెంట్ పండు అని కలవరిస్తున్నాడు. ఈ పొజిషన్ లో పళ్ళు తినకూడదు, చచ్చిపోతాడు. డాక్టర్ ఆయన పండు అని పిలిచింది నన్ను. ఏంటి నీ పేరు పండా? అయితే లోపలికి వెళ్ళు. పదండి. నాన్న ఎలా ఉంది నాన్న? బొట్టు బొట్టు. అమ్మా ఎందుకు చేసావమ్మా ఇలా? నాన్నకి సెంటిమెంట్లు ఎక్కువ అని తెలుసు కదా. ఎక్కడో పడిపోయి ఉంటుంది నాయన. పర్వాలేదులేండి. ఏమండి మీ బొట్టుని మా అమ్మకి దానం చేశారు, మీ ఆయనకి ఏమన్నా అయితే? నాకు ఇంకా పెళ్లి కాలేదులేండి. సీతాపతి గారు, సీతాపతి గారు, సీతాపతి గారు, అయ్యో కొడుకు పెళ్లి చూపులకు వచ్చిన మీకు ఇలా అవుతుందని నేను అనుకోలేదండి. ఇదంతా నీ వల్ల జరిగింది. నా వలన? భలేవాడు. నేనేం చేశాను మధ్యలో? ఆ దరిద్రపు కొట్టి సంబంధం తీసుకొచ్చిన నువ్వే కదా. నువ్వే కదా ఆ ఫోటో చూసి సొంగగార్చింది, అందుకే తీసుకెళ్ళాను. వాడు ఇట్టాడడం నాకేం తెలుసు? ఆడన్న మాటలకి మా నాన్న గుండెకి చిల్లు పడిపోయింది. నాన్న నిన్ను అవమానించిన ఊరికి నేను వదలను నాన్న. మీరు ఊరుకోండి. డాక్టర్ గారు ఇప్పుడే మిమ్మల్ని మాట్లాడొద్దని చెప్పారు. మీరేమైనా మాట్లాడాలనుకుంటే నాకు సైగలు చేయండి, నేను ఆయనకి చెప్తాను. ఎందుకయ్యా అనవసరంగా? ఆయన చెప్తే నువ్వు జైలుకి వెళ్తావు. అలాగని పక్క తీర్చుకోవడం మానేమంటావా? నేను అట్టా అంటలేదు. అలా చెప్పండి. నేను అల్లుడిగా పనికిరానని అవమానించాడు ఆడు నన్ను. ఆడికింతకంటే భయంకరమైన అవమానం జరగాలి. అంటే ఆడింటికి ఎందుకు పనికిరాని బేవర్స్ గాడు ఒకడు అల్లుడిగా వెళ్ళాలి. ఆడిని చూసుకుంటూ చిన్నబాబు గారి జీవితాంతం కుంగి కుసించిపోవాలి కదా నాన్న. వారి అభిప్రాయం కూడా అదే. మా ఇద్దరి అభిప్రాయం అదే. అర్థమైందా? బ్రహ్మాండంగా. అయితే పదండి, రాష్ట్రంలోనే అతిపెద్ద బేవార్స్ బ్యాచిలర్ గాడిని ఎతికి తీసుకొద్దాం. వెతకాల్సిన పని లేదు. ఆల్రెడీ అటువంటి నీచ్ కమీనే ఫ్రాడ్ గాడు నాకు తెలుసు. ఎవడాడు? ఉన్నాడొకడు. అఖిలాంధ్ర బేవర్స్ బ్యాచులర్ సంఘానికి ప్రెసిడెంట్, పేరు బాలు. చాలు. నిన్ను కొట్టే మగాన్ని మనగాన్ని బాలుని నేనేరా. రా. నా చేతి దెబ్బ కాదురా నీకు, నా చిటికే సౌండ్ కి చచ్చిపోతావు. ఒక్కసారి బాడీ చూడరా. ఇది ఒక బాడీ అన్నారా? రాయ్, ఈ బాడీ తోటేరా బ్రూస్లీ నీలాంటోలను 1000 మంది నిరగదీశాడు. పొట్టి వెదవ్వి బక్కవాడివి అని వదిలేస్తే ఏంట్రా? నీ హైట్ కు వారితో ఫైటా? ఎలికాయనకు పోటీ పడితే ఇలాగే అవుతుంది. మళ్ళీ ఏంట్రా? పోరా పోరా. బిల్డప్లు చాలు, పారిపోలేదా వానికి లొంగిపో. కడపలో పుట్టిన కుర్రాన్ని, రాయలసీమ సింహాన్ని గెలిపే ధ్యేయంగా, పౌరుషమే ప్రాణంగా, మగాడిగా తెగించి రక్తాన్ని మరిగించి అన్యాయం ఎక్కడ 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 జరుగుతే అక్కడ అన్యాయాన్ని కాలు కిందేసి తొక్కే 6వ అవతారాన్ని రా. ఆల్రెడీ 10 అయిపోయినాయి కదా. లెక్కలు మీకు, నాకు కాదు. ఇప్పుడు చూడరా నా పవర్ ఏంటో.
పోరా. ఎందుకు పనికిరాని అదవం చూపించమంటే హీరోలా ఫైట్ చేసే డీన్ చూపిస్తావేంట? అప్పుడేం చూసేవాడు హీరోయిజం. కొంచెం ఆగు. ఇంత పవర్ ఎక్కడిది నీకు? ఈ పవర్ నాది కాదు, ఈ వేరుముక్కది. తోత చాతురో పంచాంగం అదిలోని మాట అనుకున్న పని అవుతుందా లేదా? ఈ వేరుముక్కను గాని మీరు ఒక్కసారి పాలల్లో గాని నీళ్లలో గాని తేనెలో గాని ముంచి పంటి కింద పెట్టారంటే నడుము నొప్పి, కీలు నొప్పి, పచ్చవాతం, ఒంటి జ్వరం ఇవన్నీ మాయమైపోతాయి. ఒక్క ఏరుముక్కకు రండి, మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి. ఒరే దొరా పక్కవరు, సరుకు బయటిది. అదిగో నికార్సైన సరుకు. రండి బాబు రండి, మోసం లేదు, దగ్గ లేదు, మాయా లేదు, మర్మం లేదు. ఒక్కొక్క ఏరుముక్క 100 రూపాయలు మాత్రమే. ఏరుముక్కకంత మహిమ ఉందా? అరే ఇది మామూలు ఏరుముక్క కాదు. మా గురువు గారైన పాతాళ భైరవ్ గారు హిమాలయ పర్వతాల్లో పెంచిన మహిమగల మంత్రాల చెట్టు ఏరుముక్క. ఇది ఒక్కడి గాని మీ దగ్గర ఉంటే అష్టైశ్వర్యాలు మీ దగ్గర ఉన్నట్టే. దీని పవర్ ఏంటో ఇప్పుడే మీ కళ్ళతో మీరు అందరూ చూసారుగా. రండి 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 రా. ఈ వేరుముక్క వాడితే పెళ్లి అవుతుందా? నీకే కాదు, మీ ఆవిడ కూడా అవుద్ది. ఎవరితో? నీతోనే ద్వారా. ఇది కొంటే కుమారులు శ్రీమంతులు అవుతారు. పిల్లలు లేని ఆడవాళ్ళు క్రికెట్ టీములే కంటారు. ఎల్లెల్లెల్లు దా దా, తొందరపడద్దు. అవుతుంది, నీకు రెండో పెళ్ళి అవుతుంది. తొందరపడద్దు, దా దా దా, డబ్బులు ఏ నీకు వద్దా? కావాలి. నేను ప్రాక్టికల్ మనిషిని. చూసిందే నమ్ముతా, నమ్మిందే చేస్తా. నాకు నీ నోట్లో పెట్టుకునేదే కావాలి. ఇదా చీ ఎంగిల్ది. నేను కడుక్కునే వాడుకుంటా. ఇది నేను అమ్మలేను. ఎందుకు? ఇది చాలా ఖరీదు, 1000 రూపాయలు. ఇదిగో 1000. ఆ ఏరుముక్క ఇయ్యి. తీసుకో. రావాలి. ఇది నోట్లో పెడతా, నన్ను అరెస్ట్ చేస్తానన్న ఎస్పీ గారి నడుములు ఇలా కొడతా. డబ్బులు ముందు, తర్వాత ఏరుముక్క తీసుకో. రావాలమ్మా. తొందరపడద్దు. ఆడవాళ్ళ మీద పడద్దు. నెమ్మదిగా రా బాబు. 4,000 కమిషన్. ఓ 2,000 తీసుకో. ఇంకో 500. ఇంకా 500 దేనికి? మనం అనుకున్న దానికంటే 5 దెబ్బలు ఎక్కువ కొట్టావుగా, అందుకు. నీ కష్టం నాకెందుకు? తీసుకో. రేపెక్కడా స్పాట్? మలక్పేట్. సరే. అబ్బో, ఈడి మహానగరంలోనే మాయగాళ్ళ ఉన్నాడే. ఇటువంటి ఫ్రాడ్ గాడు అయితేనండి పగకు కరెక్ట్ గా సరిపోతాడు. నేను ఇది ఫిక్స్ అయిపోయాను. ఓకే చేసేయి. ఏడి ఎక్కడ మిస్ అయిపోయాడు? వాడెక్కడికి పోయినా సాయంత్రం 6 గంటలకు కాంతమ్మ కల్లు కాంపౌండ్ లో ప్రత్యక్షం అవుతాడు. కంగ్రాచులేషన్స్. ఇది కాస్త ఎండాలమైన అలవాటు కూడా ఉందన్నమాట. అదైనా ఎప్పుడన్నా ప్యాకెట్ లో డబ్బులు వస్తేనే. సూపర్. ఇంతకంటే నీచమైన అలవాట్లు ఎవరికి ఉండవు. అది కూడా ఎప్పుడన్నా మంచి జేబు దొరికితేనే. ఇంతకంటే బెటర్ క్యాండిడేట్ మనకు దొరకడు. నేను ఇది ఫిక్స్ అయిపోయాను. ఓకే చేసేయి. నేను కూడా వీడికే ఫిక్స్ అయిపోయాను. కుదరదు, వీడికి వేరే అమ్మాయితో ఫిక్స్ చేసాం. ఇది మీ నాన్నగారి మాట. ఓహో, మన కాలనీలో కనక మహాలక్ష్మిలా తిరిగి నీ కళ్ళలో కన్నీళ్ళ. నన్ను నువ్వే కాపాడాలి. చెప్పమ్మా, ఎవడాడి ఎరగతీస్తా? ఇతను. ఒరే నువ్వు నా చేతిలో. ఇతను నేను ప్రేమించుకుంటున్నావు. సారీ. నా పేరు త్యాగరాజు. పేరులో త్యాగం ఉంది, ఫేస్ లో యాగం ఉంది. నువ్వు నాకు నచ్చావయ్యా. నీకు నచ్చాడు, కానీ మా అన్నయ్యకే నచ్చలేదు. ఏ రోగం? మాకు బోల్డంత ఆస్తి. డబ్బున్న వాళ్ళంటే వాళ్ళ అన్నయ్యకి నమ్మకం లేక. ఆస్తి అంటే ఎంత ఉంటుంది? 1,00,000, 2 లక్షలు, ఓ 75,000, ఓ 50,000, ఓ 25,000, ఓ 1000. ఒక 1000 దాకా ఉండొచ్చు. 1000 కూడా ఒక ఆస్తేనా అమ్మా? 1000 అంటే 1000 కోట్లు. 1000 హలో మాస్టర్. ఇంత ఆస్తి ఉన్న వాళ్ళని నమ్మకూడదనే ఈ పెళ్లికి మా అన్నయ్య ఒప్పుకోవట్లేదు. 5,000 నా మొహాన్ని కొడితే నేను ఒప్పిస్తాను కదా.
వేలు కాదు లక్షలు ఇస్తాను, కానీ దాంతో పాటు వాళ్ళ నాన్నగారిని కూడా ఒప్పించాలి. మా ప్రేమ సంగతి మా నాన్నగారికి తెలీదు. చెప్పు. వినరు. ఏ సేమ్ ప్రాబ్లం. మేము ఆస్తిపరులం, వాళ్ళు డబ్బు లేని వాళ్ళు. నాకు విషయం మొత్తం అర్థమైపోయింది. దిలీప్ కుమార్ మొగలియాసం నుంచి ఏఎన్ఆర్ దేవదాస్ వరకు, అటు అమెరికా నుంచి ఇటు అనకాపల్లి వరకు సేమ్ ప్రాబ్లం. దీనికి నేను ఆనకట్టేస్తా, కాకపోతే కొంచెం ఖర్చు అవుద్ది. ఇస్తానని చెప్పాను కదా. థ్యాంక్స్. అయితే పని చెయ్యి, ఈ వారం రోజులు నాతో పాటు ఉండు. ఎలా ఉండాలి, ఏం చేయాలి నేను చెబుతా. నువ్వు హ్యాపీగా ఇంటికెళ్ళమ్మా. జాగ్రత్త, అసలే మెతక మనిషి, పైగా అమాయకుడు. నాకు వదిలేసావు కదా, నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అద్దాలు బాగున్నాయి అయ్యా. థ్యాంక్స్. నీ కంటికంటే నా కంటికి బాగుంటాయి. తీసుకో. థ్యాంక్స్. ఈ వాచు నాదే. నీ గురువు గారి చేతికి పెట్టుకో. అవును, ఆ కర్రెకారు ఎవరిది? నాదే. నాది అనకూడదు, మనది అనాలి. ఈ విషయం గురించి డిస్కస్ చేయాలంటే అర్జెంట్ గా కాంతమ్మ కళ్ళు కాంపౌండ్కి వెళ్ళి డిస్కస్ చేయాలి. హలో, కోట్లుండగా లాభం లేదు, ఫాలో అవ్వడం నేర్చుకో. ఫాలో మీ. ఇవి నా పాత బాకి 250 రూపాయలు ఇచ్చేస్తాడు. ఓ ముంతేత్తవా? నాకు అలవాట్లేదు. నువ్వు పొట్టివాడివైనా గట్టివాడివైనా అని సీత చెప్పింది, అందుకే నిన్ను నమ్ముకొని వచ్చాను. ఎలాగైనా నువ్వే మా పెళ్లి జరిపించాలి. నువ్వేం కంగారు పడుకు. మార్ ముంతా చోడు చింత మై హూనా. హలో బాలు. నమస్తే. ఏమయ్యా, 6 నెలల క్రితం నాకు సంబంధం చూపిస్తాను 6 శీషాలు అయినా ఇంతవరకు చూపెట్టలే. నీ కోసం సూపర్ అమ్మాయిని తీసుకొచ్చా. నిజంగా? కళ్ళు కాంపౌండ్ లో అబద్ధం ఆడితే కళ్ళు పోతాయి. కరెక్ట్. తిని బయటికి ఓపి బట్ల ఓపెన్ చేసినాక తిని ఇదిగో తీసే చూడు. ఏది? నొక్కలు కదా. నమ్మాయినా కాదు, ల్యాప్టాప్ ని నొక్కు. అదిగో చూడు, అమ్మాయి ఎంత గొప్పగా ఉందో. గొప్పగా ఉందని కప్పని చూపిస్తున్నావేంటి? ఓ సారీ, ఇది ఇసుక తిప్పల పారం ఆడకప్ప. దీనికి చిరపుంజి మొగ కప్పతో పెళ్లి చేయాలని మొన్ననే మ్యాచ్ ఫిక్స్ అయింది. చిరపుంజి మొగ కప్పతో పెళ్లి చేస్తే ఇసుక తిప్పల పారంలో వర్షం పడుతుందని ఆ ఊరి పెద్దల భావన. ఈ కప్పల వల్ల మనకెందుకు గాని, నా కాబోయే మావగారికి మీటర్ ఎవడు ఉందా? బోల్డ్ ఉంది. పైగా ఒక్కగానొక్క కూతురు. అయితే మనకేం వర్కౌట్ అవుద్ది? అవుతుంది, అయి తీరుతుంది. ఈడవుడు మధ్యలో పేరు సత్తిపండు, పొగతో రగిలిపోతున్నా. కంట్రోల్ చేసుకుని చెప్పాను. అందుకే నాకంటే నల్లగా ఉన్నాడు. ఈడెవడో చాలా ఎక్స్ట్రా మాడుతున్నాడు, ఇడికే తెలియకుండా. కొంచెం కళ్ళు ఎక్కువైంది. బాబు, నేను చెప్పినట్టు నటిస్తే నీకు 1,00,000 రూపాయలు ఇస్తాను. జీవించావంటే ₹1,00,000 ఇస్తాను. ఇవాళ నేనేదో 4-5 నక్కలు దొక్కొచ్చినట్టున్నా. 2-3 చచ్చుంటాయి అందులో. అవును, నేనే ఎందుకు నటించాలి? మాకు నీకంటే బేవర్ శాతం ఎవడో దొరకలేదు కాబట్టి. ఈ పెళ్లి కనుక చేసుకుంటే ఇక లైఫ్ లో నువ్వు డబ్బు కోసం వెతుక్కునే అవసరం ఉండదు. చేసుకోకుండా ఉండడానికి నేను ఎదవనా? కాకపోతే నేను వాళ్ళకి నచ్చొద్దు. దానికి నా దగ్గర గొప్ప ప్లాన్ ఉంది. ఏంటది? వెళ్ళరా. అదే. ఓకే, కానీ అమ్మాయి నాకు నచ్చాలి కదా. నాకే నచ్చింది, నీకెందుకు నచ్చదు? నీ టేస్ట్ మీద నమ్మకం లేదు. ఒకవేళ అమ్మాయి నచ్చింది అనుకో జీవించేస్తా, నచ్చలేదనుకో నటించేస్తా. ఏదోటి చేయండి, మా నాన్న చచ్చిపోయేలోపు చేయండి. బాలు, డోంట్ వరీ. నాకెందుకో నీ ముఖం చూస్తుంటే ఆ అమ్మాయితో నీ పెళ్లి అయిపోతుంది. మరి నా పెళ్లి? నువ్వు నా పెళ్లి చేయి, నేను నీ పెళ్లి చేస్తా. నేను నీ పెళ్లి ఎలా చేస్తాను? నువ్వెవరివి? బొబ్బిలి రాజా గారి అబ్బాయిని. ఈ రోజు నుంచి నేను బొబ్బిలి రాజా గారి అబ్బాయి. మా నాన్న ఒప్పుకోరు. మా మామగారు ఒప్పుకుంటారు. అదెలా? నువ్వు నన్ను ఫాలో అయిపో, పెళ్లి అయిపోద్ది. నీకా? నీకు కూడా అయితే లేవా మై హూనా. ఇది మంచి టైం. వచ్చేయ్ వచ్చేయ్. శుభలేఖ ఎవరిదబ్బా? వస్తున్నా, నాగండి. ఈ కోర్టు లోపల మొత్తం చెమట పోతుంది. అదిగో అదే ఇల్లు. ఆ గుమ్మలో నిలబడి లెటర్ తీసుకుంటున్నాడే అతనే మీ మామ. చూడు, కిరీటం తీసేసిన ఎముడిలాగున్నాడు. ఈయన మా మామ. చూసావుగా, నన్ను చూస్తే అనుమానిస్తాడు. నేను మెల్లగా జారుకున్నాను. ఇక నువ్వు రెచ్చిపో. చూయిస్తాగా నా మామకు నా పవర్ ఏంటో. డ్రైవర్ ఎవరు? నువ్వే. మరి నువ్వు? చెప్పాను కదా నేను ఓనర్ అని. అర్జెంట్ నీ సెల్ ఫోన్ ఒకసారి ఇవ్వు, మేనేజ్ చేయడానికి ఇచ్చాను. అవును, నువ్వు కిందికి దిగి బ్యాలెట్ ఓపెన్ చేసి రిపేర్ చెయ్యి. రిపేరా? చెయ్యి. అల్లా అల్లా. రష్యాలో 1, ఫ్రాన్స్ లో 2, జపాన్ లో 3, జర్మనీలో 4 కార్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేద్దాం. నో ప్రాబ్లం. ఇండియా బిజినెస్ మార్కెట్ మొత్తం నా గుప్పిట్లో ఉంది. ఎస్ ఎస్. లంచ్ కు లండన్ వచ్చినప్పుడు డాక్యుమెంట్స్ రెడీ చేయి. నైట్ న్యూజిలాండ్ డిన్నర్ కు వచ్చినప్పుడు సంతకాలు పెట్టేస్తా. 20 రోజుల్లోగా వరల్డ్ బ్రాండ్ లైన్స్ అన్ని ఓకే అవ్వాలి, లేకపోతే నువ్వు ఫినిష్ అవుతావు. ఫోన్ పెట్టి. ఇడియట్. డ్రైవర్ నేనేగా. ప్రెజెంట్ సార్. ప్రెసిడెంట్ సార్ కాదు, ఎస్ బాస్ అనాలి. ఓకే, ఇంకా మన కార్ రిపేర్ కి ఎంత టైం పడుతుంది? అసలు రిపేర్ అయితేగా.
మీ అమాయకత్వంతో చచ్చిపోతున్నా. ఇంకా గంట టైం పడుతుందా? 1000 కోట్ల ఆస్తి పరుణ్ణి నన్ను నన్ను నరి రోడ్డు మీద నిలబెడతావా? నో నో. వీడు తిరుపతి వెంకటేశ్వర స్వామి కంటే డబ్బున్నాళ్లాగా ఉన్నాడే. అగ్గి పెట్టుందా? సిగరెట్ తాగటానికా? నో, నా ఈ కారు తగలబెట్టడానికి. ఎక్స్క్యూజ్ మీ అంకుల్. అంకులా? యు మీన్ మీ? మిమ్మల్ని. ఏంటి బాబు? అగ్గి పెట్టుందా? ఉంది. అంటే కారు కలుస్తా. దాని ఖరీదంతా తెలుసా? అమాయకంగానైనా మంచి మాట మాట్లాడావు. ఎంతైనా నాకు అనవసరం. ఎప్పుడైతే నన్ను నడి రోడ్డు మీద అవమానపరిచిందో అప్పుడే దానికి నాకు కాలం చెల్లిపోయింది. నేను చస్తే ఈ కారు ఎక్కను. అంత ఆవేశపడక బాబు, సోపి పట్టు. 2 నిమిషాల్లో రిపేర్ చేసేస్తాడు కదా. 2 నిమిషాలంటే నాకు ఎన్ని కోట్ల నష్టమో తెలుసా మీకు? తెలీదే. అసలు నేను ఎవరో తెలుసా మీకు? ఎవరు తమరు? నాన్నగారి పేరు చెప్పు. బొబ్బిల్ రాజావారు. తమరు బొబ్బిల్ రాజా గారి కుమారులా? బాబు బాబు, ఒక్కసారి తమరు నేను కావలించుకోవచ్చా? నా జీవితంలో మీ నాన్నగారి పేరు వింటమే గాని చూసే అదృష్టం కలగలేదు. ఇవాళ నేను మిమ్మల్ని చూశాను, నా అదృష్టం. బాబు, ఒక్కసారి ఇంట్లోకి వచ్చి మా ఆతిథ్యం సేకరించారనుకోండి, నేను మరీ ఇంత అదృష్టవంతుడైపోతాను. నాకు ప్రతి సెకండ్ 1 కోటి రూపాయలతో సమానం. బాబు, ఇట్స్ మై పర్సనల్ రిక్వెస్ట్. ఒక్కసారి. మరీ ప్రాధాయపడుతున్నారు కాబట్టి కార్ రిపేర్ అయ్యేంత వరకు మీ ఇంట్లో రెస్ట్ తీసుకోండి. పదండి. రండి రండి. 1 సెకండ్. సాయంత్రం వరకు కార్ రిపేర్ అవ్వకూడదు. అసలు రిపేర్ అయితే రండి రండి. పదండి. రండి బాబు రండి. అబ్బాయి గారి పెళ్ళయిందా? అదే ప్రయత్నంలో ఉన్నారు. థ్యాంక్స్. ఇదిగో ఈ 100 కాగితం ఉంచుకుని ఈ కారు వారం రోజుల దాకా రిపేర్ అవ్వకుండా ప్రయత్నించు. నేను నా ప్రయత్నంలో ఉంటాను. బాబు వస్తున్నా. రండి. లోపల రండి రండి. వీళ్ళు సింపుల్ గా చాలా బాగుంది అంకుల్. అంత మాటనకు బాబు. మీ ప్యాలెస్ లో పని వాళ్ళు వాడుకునే బాత్రూమ్ అంత ఉండదు మా ఇల్లంతా కలిపి. ఇప్పుడే తొవ్వి తీసిన కొత్తేరు ముక్కలా ఉంది. ఎవరే ఉంటుందబ్బా? కరెంటు స్తంభాన్ని తాకినా కానీ షాక్ కొట్టని నాకు ఈ 24 క్యారెట్స్ అందాన్ని చూస్తుంటే షాక్ కొడుతోంది. ఎవరు? మై ఓన్లీ 1 డాటర్. పేరు దివ్య. దివ్య? అయ్యా. ఆహా, దివ్యమైన పేరు. నేను ప్రపంచం మొత్తం తిరిగి 7 అందాలను చూశాను. ఇప్పుడు మీ ఇంట్లో 8వ అందాన్ని చూస్తున్నా. డాడీ, ఎవరితను అతిగా మాట్లాడుతున్నారు? ఎవరో తెలుసుకోకుండా నోటుకొచ్చాడు మాట్లాడతామటి. బొబ్బిలి రాజా గారి ఏకైక కుమారుడు. సారీ చెప్పు, సారీ చెప్పు. ఐఎమ్ సారీ. ఇట్స్ ఆల్ రైట్. ఏ వైఫ్, ఎట్లా ఎట్లా ఎట్లా? ఏంటండి? ఒక్కసారి ఆయన పర్సనాలిటీ చూడు ఎలా ఉన్నాడో. ఏ రికార్డింగ్ డాన్స్ ట్రూపోడో, సర్కస్ లో బఫూనోడో, రోడ్డు మీద వేరుముక్కలు అమ్ముకునే వాళ్ళ ఉన్నాడు. అబ్బే లేదండి, కళ్ళు పోతాయి. ఎవరనుకున్నావు? బొబ్బిలి రాజా గారి ఏకైక సంతానం, 1000 కోట్ల ఆస్తికి వారసుడు. కానీ నాకు అలా కనిపించడం లేదే. నాకు సింపుల్ గా ఉండడం అలవాటు. ఎనీహో, మీ హెయిర్ స్టైల్ చాలా బాగుంది. ఓ థ్యాంక్ యూ. మీ పేరు ఇంకా బాగుంటుంది. మీ కళ్ళు చాలా అందంగా ఉన్నాయి. నీ కళ్ళలో పడిందంటే దానికి అంతకంటే అదృష్టం ఇంకేం కావాలి? ఓకే ఓకే ఓకే, నాకు అసలే మొహాటం ఎక్కువ. ఈ పూట మీ ఇంట్లో భోజనం చేయమని మాకు తప్పకుండా విద్య నన్ను విద్య ఏదైనా పర్లేదు. ఓకే. సారీ బాబు, మా ఇంటికి సెంట్రల్ ఏసీ లేదు. ఇట్స్ ఆల్ రైట్. ఓసీగా వస్తుంది కదా, అదే చాలు. ఏమండి, అతను మన అమ్మాయికి లైన్ ఇస్తున్నాడండి. ఓకే, మనకు కావాల్సింది కూడా అదే కదా. ఒక పని చెయ్యి, నువ్వు అమ్మాయి కాలుకోకు. ఎందుకు? నేను అల్లుడు కాలుకోగలి కదా. నా పగ తీర్చుకోవడం కోసం ఒక బేవర్ శాతం పంపిస్తే నువ్వు నన్ను మోసం చేశాన్ని పక్కింటోడు అల్లుని చేస్తావా? మిస్టేక్ జరిగిపోయింది. ఈ ఇంట్లోకి వెళ్ళాల్సింది ఆ ఇంట్లోకి వెళ్ళాడు. రే వెబ్సైట్ వెంకటేశ్వరరావు, నీకు ఈ భూమి మీద సైట్ లేకుండా చేస్తాను. మీరు ఆయన్ని హత్య చేయడానికి దృష్టి సారించమంటున్నారు. అలాగే. మీరు చేయవలసిన పనిని అతి వేగంగా చేయమంటున్నారు. అలాగే. క్షమించాలి, మీ నాన్నగారు మిమ్మల్ని ఆగమంటున్నారు. చాలా తొందరగా చెప్పావమ్మా. వద్దు నాన్న, నన్ను ఆపొద్దు నాన్న.
మీకు కావాల్సింది ఆవేశం కాదు, ఆలోచన. నా మిస్టేక్ నేనే దిద్దుకుంటాను. అంటే ఈడి కంటే పెద్ద బేవర్స్ ఎదవని ఎత్తికి పట్టుకుంటావా? అవును, బేవర్సులకే బేవర్స్. బద్రి అని ఒక మంచి నీచపు బ్రోకర్ వెతకం. బ్రోకరా? అయితే ఓకే. నాకు అలాంటి అలవాట్లేదు. అరే పొద్దున్నే వేస్ట్ క్యాండిడేట్. నేనా? ఎందుకు? ఏంటండి పిలిచారు? సూపర్ ఫిగర్. నడువు ఓకే, మరి ఫేస్ కనపడదే. ఈ పిల్లకి కాస్త సిగ్గెక్కువ, ఫ్యామిలీ టైప్, అందుకే నడుము బొట్టు చూపించింది. మరి ఫేస్ చూడాలంటే పైసలు ఇస్తే ఫేస్ ఏంటి బాడీ వేడి రెండు చూడొచ్చు. అమ్మా, ఈ పప్పులు నా దగ్గర ఉడకో. పిల్లని చూపించు, తర్వాత డబ్బులు. ఒక 500 రూపాయలు అడ్వాన్స్ కొట్టండి. హోటల్ ఫుల్ మూన్ తెలుసా మీకు? ఫుల్ మూన్ అంటే బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది. దాంట్లో రూమ్ బుక్ చేయండి. చేస్తే కరెక్ట్ గా 7 గంటలకి టింగ్ టింగ్ అని అమ్మాయి బెల్ కొడుతుంది. కొడితే తలుపు తీయండి. తీస్తే అమ్మాయి లోపల లాక్కుంది. తలుపేసేయండి. చేస్తే ఫుల్ ఎంజాయ్. అమ్మా, నవ్వుల్లో పెట్టేసి డబ్బులు కొట్టేద్దాం అనుకున్నావా? 500 తీసుకుని అమ్మాయి రాకపోతే? చాలా తెలివితేటలు ఉన్నాయి మనకి. మరి ఏంటనుకున్నావు? సరే, నాకు 50 పైసలు వద్దు, మొత్తం డబ్బంతా అమ్మాయికి ఇచ్చేయండి. అది ఈ మాట చెప్పావు, నమ్మకం కుదిరింది. ఇంతకీ మన పేరేంటో? బి బాలరాజు. బి అంటే బురిడి. బురిడి బాలరాజు. ఫేస్ తగ్గట్టే పేరు. గుర్తుంది కదా? కరెక్ట్ గా 7 గంటలకి హోటల్ ఫుల్ మూన్. ఫోటో చేడతా. ఓకే, ఇదిగా 7 o'clock కదా? ఎగ్జాక్ట్లీ. ఓకే. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. నాకు రూమ్ కావాలి సార్. పేరు? బాలరాజు. బురుడి బాలరాజ్. యా. రూమ్ నెంబర్ 22 ఆల్రెడీ బుక్ అయింది. ఆల్రెడీ బుక్ అయిందా? ఎవరు బుక్ చేశారు సార్? నడుము మడత నల్ని. ముందు అడ్వాన్స్ కట్టండి. ఎంతండి? ఎన్ని నైట్స్ ఉంటారు? 1 full night సార్. అయితే 2000 కట్టండి. 2000? ఇది మరీ ఎక్కువ సార్. అలాగైతే పక్క హోటల్కి వెళ్ళండి, 200. వద్దులేండి, ఈ హోటల్లోనే కావాలి. నళిని ఇక్కడే ఉంది కదా. ఇదిగో కీస్ ఇవ్వండి. మరి టూ మచ్ సార్, ఇది వీక్నెస్ క్యాష్ చేసుకుంటున్నారు. నాకు రూమ్ కావాలి. పేరు? జోగి. కలవకుంట్ల జోగినాథం. రూమ్ నెంబర్ 23. ఆల్రెడీ నా పేరు మీద రూమ్ బుక్ అయిందా? ఎవరు చేశారు? నడుము మడత నల్లి లేవా? అడ్వాన్స్. నడు సూపర్ గా ఉంది. మనిషి ఎలా ఉంటుందో ఏంటో. పౌడర్ వేస్తా. వచ్చేసినట్టుంది. వస్తున్నానమ్మా. సార్ రూమ్ సర్వీస్. రూమ్ సర్వీస్ సార్. రూమ్ సర్వీసా? అక్కర్లేదు, లేళ్ళు. ఏం లేకుండా రూమ్ సర్వీస్ ఏం చేస్తాడు వీడు? ఎన్నాళ్ళో వేచిన హృదయం ఈనాడే ఎదురవుతుంటే ఇంకా రాదు, ఇంకా రాదు, ఇంకా రాదు. వచ్చేసినట్టుంది. కరెక్ట్ గా మాటలోనే వచ్చేసింది. సార్ హౌస్ కీపింగ్ సార్. రూమ్ క్లీన్ చేస్తాను. హౌస్ కీపింగా? అవును సార్. రూమ్ క్లీన్ చేస్తావా? ఎస్ సార్. బానే ఉందిగా రూము? అవును సార్. అక్కర్లేదులేవా, ఎడవే బాబు. ఓకే సార్. వెళ్ళు. రూమ్ క్లీన్ చేస్తానంట. రూమ్ క్లీన్. టెన్షన్ తట్టుకోలేక నేను చేస్తాంటే. రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ, రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ. వచ్చిందిలే వచ్చిందిలే. 1 minute 1 minute. వచ్చేస్తాను 1 minute. అరే వస్తున్నాను. లాండ్రీ సార్. ఏం బాబు? లాండ్రీ సార్. ఉతికేయండి, నన్ను ఉతికేయండి, నన్ను ఉతికేయండి బాబు. ఇస్త్రీ వద్దా సార్? ఇస్త్రీ సార్. పడుకోబెట్టి ఇస్త్రీ చేయి నన్ను. ఎలా చిచ్చి చిచ్చి చిచ్చి. సొమ్ము పోయి దుమ్ము పట్టడం అంటే ఇదే.
వస్తుంది వస్తుందిలే, కంగారు ఎక్కువ, నీకు కంగారు ఎక్కువ దరిద్ర. రావే నా చెల్లియా చెల్లియా రావే నా వచ్చేసి ఈసారి వచ్చేసి ఈసారి దా దా బాడీ మసాజ్ సార్. బాడీ మసాజ్ చేస్తావురా నువ్వు? అవును సార్. ఓ పని చేయరా, నువ్వు పడుకోరా, నేను బాడీ మసాజ్ చేస్తాను. పడుకోండి. నువ్వు హౌస్ కీపింగ్ తోడు, రూమ్ సర్వీస్ తోడు, రండిరా బాడీ మసాజ్ చేస్తాను. అమ్మా, రూమ్ రేట్ కట్టించాడు, 2000 అడ్వాన్స్ తీసుకున్నాడు. ఎక్కడా సొట్టబుగలాడు? వాడు కనపడితే చెప్తా, వాడిని వదిలిపెట్టను. ఎక్కడ ఉన్నాడో ఏమో. ఏం గురు, ఎన్ని రూములు బుక్ అయినాయి? మొత్తం అన్ని బుక్ అయిపోయినాయి. చూసారా ఏగలు కొట్టుకుంటున్నా మీ హోటల్ ని ఎంత హౌస్ఫుల్ చేశాను. యు ఆర్ గ్రేట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నా కమిషన్ నాకు కొట్టేస్తే నేను జంపు కట్ట బరుగా. థ్యాంక్ యూ. ఓకే సార్. ఇదేంటిది, మన వెనక పోలీస్ జిప్ కదా రావాల్సింది, అంబులెన్స్ వస్తుంది. ఇదేంటి అయిపోయింది, కొంపటిస్తున్న కిడ్నీలు అమ్మారు కదా. హలో బద్రి, నువ్వా? నీకేమైంది, అంబులెన్స్ ఎక్కావు? నువ్వు ఎక్కువ, నీతో మాట్లాడాలి. నీతో మాడితే నాకేం లాభం? కోటేశ్వరుడు కల్లుడు చేస్తానయ్యా. ముద్దు వస్తాను వెబ్సైట్. కంగ్రాచులేషన్స్, నువ్వు జనాన్ని చాలా బాగా మోసం చేస్తున్నావు. కరెక్టే అని అంటున్నారు. మీరు సిబిఐ కాదు, నీ పార్టీ ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫుల్ క్యాష్ పార్టీ. నేను చెప్పినట్టు నటించావంటే నీకు ₹1,00,000 ఇస్తాను. జీవించావంటే ₹1,00,00,000 ఇస్తాను. అంటే మీరు హోటల్ కడతారా? పని పూర్తయితే నువ్వే కట్టుకోవచ్చు, 5 స్టార్. మటన్లో మానభంగం తప్ప ఏమైనా చేస్తాను. అవేవి కావు. అవైతే నీకు ఎందుకు ఇస్తావయ్యా స్వామి? మా నాన్నకి జరిగిన అన్యాయానికి నువ్వు పగ తీర్చుకోవాలి. పగ మీ నాన్నకి అన్యాయం జరిగితే నే పగ తీర్చుకోవడం ఉంటాయి బాబు. మీది రాయలసీమ. ఏరియా ఏంటన్నది కాదు, పని ఏంటన్నది ముఖ్యం. వాడు నన్ను పెళ్లి పెట్లు ఎక్కిస్తాడనుకుంటే మా నాన్నను పాడెక్కించబోయాడు. ఆడిని ఊరికే వదిలిపెట్టను. ఇలా రా. మ్యాటర్ మొత్తం అర్థమైపోయింది. వాడి యాక్షన్, మీ రియాక్షన్, నా డైరెక్షన్. స్టార్ట్ కెమెరా, యాక్షన్. డైరెక్టర్ శంకర్ మణివర్మ. థ్యాంక్ యూ గైస్. ఓకే దిగాడు బకరాగాడు. మన రోడ్డు కట్టంగా మన ఇంటి ముందు ఏమిటాయి గొడవ? షూటింగ్ సార్. షూట్ చేస్తున్నారా? ఎవరిని? సినిమా షూటింగ్ సార్. సినిమా షూటింగ్ ఎన్నాళ్ళ నుంచో చూద్దాం అనుకున్నాను. హీరోయిన్ ఎవరో? You see Miss Kajol, I'm blasting that palace. Hero is coming. శంకర మణివర్మ అంత పెద్ద డైరెక్టర్? అవును సార్, హాలీవుడ్ లో 6 హిట్స్ ఇచ్చి బాలీవుడ్ లో రికార్డ్ సృష్టించి మన ఆంధ్ర కోసం వచ్చిన దర్శక డైనమేట్ సార్. అబ్బా, ఈడేనా? అడుగో చూడమ్మా, మీ నాన్న నీ పెళ్లి ఒప్పుకోలేదు. క్లోజ్ షాట్ లో బాధ వేసింది, లాంగ్ షాట్ లో బయటకు వచ్చావు, ట్రాలీ షాట్ లో కోపంగా ఇంటి వైపు తిరిగి చూసావు. నీ కళ్ళల నుంచి గ్రాఫిక్ రెసెస్ వెళ్ళి మీ నాన్నగారి ప్యాలెస్ ని బ్లాస్ట్ చేసేసింది. ఫ్యాంటాస్టిక్ సార్, ప్రేమకి ఎంత పవర్ ఉందో చూపించారు. ఇట్స్ ఓకే మ్యాన్. బ్లాస్ట్ చేయడానికి బిల్డింగ్ ఈ సిటీలో ఎక్కడ ఉందో చూడండి. దాని కాస్ట్ మినిమం 5 crores ఉండాలి. అంత కాస్ట్ ఎందుకు సార్? ఇంకెప్పుడు రా తెలుగు సినిమాలు ఇంగ్లీష్ రేంజ్కి వెళ్ళేది. యూ నో వన్ థింగ్, ఇన్ దిస్ ఫిల్మ్ రీమేక్ ఇన్ తెలుగు ఇన్ టైటానిక్, పడవెక్కు మునుగు. హౌ ఇస్ మై టైటిల్? వెరీ గుడ్ నో. Yes sir. Yeah, thank you. Mr. Prem, we are actually in the crane website. like this, go up, calm down, that position. Okay? బాబు, Oh, నువ్వా? మీకోసం ఎక్కడెక్కడ వెతకను. ఇప్పుడు కనిపించాను కదా, ఏ విషయం నాకు సింగిల్ లైన్ లో చెప్పు. మీ పెళ్లి గురించి మీ నాన్నగారు తెగ బెంగ పడిపోతున్నారు. అమ్మాయి నచ్చాలి కదా. నేను తీసే 100 కోట్ల సినిమాలో హీరోయిన్ గురించి నేను కాంప్రమైజ్ కాలేదు. నాతో 100 ఏళ్ళు కాపురం చేసే అమ్మాయి గురించి నేను కాంప్రమైజ్ ఎలా అవుతాను? వాట్ ఐఎమ్ సింగ్, అండర్స్టాండ్? సార్ షార్ట్ రెడీ సార్. ఓకే మిస్టర్ ప్రేమ్, యూ ఫిక్స్ ద షకీలా క్రైమ్. ఇట్స్ నాట్ షకీలా సార్, అకేలా. ఓ అకేలా, ఓకే రైట్, యూ ఫిక్స్ దేర్. ఓకే మీ పెళ్లి గురించి మీరు ఏమైనా డిసైడ్ చేస్తే ఓకే క్యాన్సిల్ దట్ మ్యారేజ్. కాజల్ కమ్ విత్ మీ. అసలు నీకు బుద్ధి ఉందా? ఏమైంది? ఇలాంటి డైరెక్టర్ నాకు అల్లుడు కదా, దిక్కుమాలని సంబంధాలు తెస్తావేమిటే? ఆశకు కూడా ఓ హద్దుండాలి. ఆయన ఎవరు అనుకున్నావు? ఎవరు? బొబ్బిల్ రాజా గారి ఏకైక కుమారుడు. అలాగా? ఏమైనా నీకు దండం పెడతాను, నీ కాళ్ళు పట్టుకుంటాను, ఆస్తి మొత్తం నీకు రాసిస్తాను. ఎలాగైనా ఇతన్ని నా అల్లుడిగా కుదరయ్యా. నేను కుదిరేస్తాగా, నువ్వు కొంచెం సెటిల్ అయిపో. బ్రేకా? బ్రేక్ అన్నాడు, ఏదో విరిగింది. ఏం విరగలా? చెప్పింది ఎవరో కాదు, డైరెక్టర్ గారే. బ్రేక్ అంటే 1 గంట రెస్ట్ తీసుకుంటారన్నమాట.
ఆ రెస్ట్ ఏదో మా ఇంట్లో తీసుకోమను. పైన అండ లోపల చెమట. అక్కడైతే మా అమ్మాయితో సేవలు కూడా చేయిస్తాను. ఆడే పెద్ద బ్రోకర్ అనుకుంటే ఆడికంటే ఈడు ఇంకా పెద్ద బ్రోకర్. ఏదో గొణుగుతున్నావు. మీ మంచితనాన్ని మనసులో స్మరించుకుంటున్నాను. పైకి కనపడవు కానీ నువ్వు అలాంటి వాడివేనయ్యా. హలో యా హూ ఇస్ దిస్? ఓ Bacha ji, yeah, how are you? Yeah, I saw your black movie is very good, yeah. I'm coming next month in Bombay. We'll do next movie white, okay? Yeah. Assistant? చెమట పట్టింది 500 రూపాయల నోటి. చెమట పడితే 500 నోటు ఎందుకు? మోహం కడుక్కుంటే 1000 రూపాయల నోటుతో తుడుచుకుంటాడు. అమ్మో, ఇలాంటి వాడి నాకు ఇది నీ చేతిలోనే ఉంది, నీ సైట్ లోనే ఉంది, నీ వెబ్ లోనే ఉంది. నువ్వే నీ అదృష్టం ఎలా ఉందో పరీక్ష. థ్యాంక్ యూ. Actually, we are planning in songs in USA. బాబు, yes. వీరు చిన్నబాబు గారని హాయ్. నాకు బాగా కావలసిన వారు. నేను చెప్పాను కదా బయట ప్రొడ్యూసర్ సినిమాలు నేను చేయదని. ప్రొడ్యూసర్ కాదు, పక్కింటి ఓనర్. డబ్బులు కావాలా? మిమ్మల్ని వచ్చి ఒక గంట సేపు వాళ్ళతో రెస్ట్ తీసుకోమంటున్నారు. పైగా మీకు పిచ్చ ఫ్యాన్. ఫ్యాన్ సరే, ఇంట్లో ఏసీ ఉందా? ఏదో ఏసీ ఏమిటి, బ్రహ్మాండమైన అమ్మాయి ఉంటే స్ప్లిట్ ఏసీ ఉందంటున్నాడు. యు మీన్ స్ప్లిట్? యా యా యా. ఓకే. యా కమ్ జస్ట్. హలో కౌన్? ఓ షారుఖ్. యా షూట్. యా యా యా. ఇంకా ఆట మొదలైంది చూడు నాన్న. నిరంతరం నా ఆనందం కోసం చూస్తూనే ఉంటా. నాకు మాత్రం ఆడ ఇంటికి అల్లుడై నా పగ ప్రతీకారం తీరిదాకా ఆనందం లేదు నాన్న. రే సినబాబు, అయిపోయావురా, అవుట్. వర్మ గారు రండి. శంకర్ మణివర్మ అని పేరు, ఒట్టి వర్మ కాదు. అదేం పేరు చిత్రంగాను? అంటే అసలు పేరు బద్రే అండి, కానీ అభిమానులంతా శంకర్ మణిరత్నం రామగోపాల్ వర్మని కలిపి ఒకటి చేసి శంకర్ మణివర్మ అని పిలుస్తుంటారు. అతని కెపాసిటీ అటువంటిది. వెరీ గ్రేట్. ఛీ, ఇల్లు నాకు నచ్చలేదు. బుక్ మీ 10 స్టార్ హోటల్. 10 స్టార్ హోటల్ ఉండదేమో. 10 స్టార్ హోటల్ లేకపోతే 2 5 స్టార్స్ లో 2 రూములు బుక్ చేయొచ్చు. పెద్ద పాయింట్. ఓకే ఓకే, ప్రస్తుతానికి ఇక్కడ అడ్జస్ట్ అయిపోయి రేపటికల్లా బుక్ చేసేస్తాను. బ్యూటిఫుల్. వావ్, ఎవరి బాలీవుడ్ సుందరి? మై డాక్టర్ విన్సా, మేడ్ ఇన్ ఆంధ్ర. తెలుగులో కూడా ఇంత గ్లామరస్ అమ్మాయిలు ఉన్నారా? మీకు నచ్చిందా? ఈ కళ్ళతో కండమ్మ నుంచి కాజల్ వరకు ఎందరినో చూశాను, కానీ ఇంత అందగతిని ఎక్కడా చూడలేదు. డాడీ ఎవరితను? యా యాక్చువల్లీ డైనమైట్ అండ్ మెగా డైరెక్ట్. అంటే తెలుగు సినిమా ఖ్యాతిని హాలీవుడ్ లో ఎగరేయడానికి కంకణం కట్టుకున్న ఫిల్మ్ పర్సనాలిటీ అమ్మా. గ్రేట్. ఇంతవరకు మీరు ఏ సినిమాలు చేశారండి? చేసిన సినిమాలు ఎవరు చెప్తారమ్మా? అన్ని బొబ్బిల్ రాజా వారి బుద్ధులే. ఆయన మీరు చూసారా? చూడలేదు, ఆయన గురించి విన్నాం కదా. అదే మా అదృష్టం. ఇప్పుడే సినిమా చేస్తున్నారండి? చేయబోయే ఎవరు చెప్తారమ్మా? ఎక్స్క్యూజ్ మీ, గివ్ మీ 1 ఛాన్స్ ప్లీజ్. ఒకేసారి 4 సినిమాలు ప్లాన్ చేస్తున్నాను. ఒక్కొక్క సినిమా బడ్జెట్ 100 కోట్లు. అందుకే నా బ్యానర్ పేరు గో డౌన్ అని పెట్టాను. ఒక్క సినిమా మీద నమ్మకం లేక 4 సినిమాలు తీస్తున్నారా? నాట్ లైక్ దాట్. ఒకేసారి 4 సినిమా రిలీజ్ చేస్తున్నాను. ఒక్క టికెట్ కొనుక్కొని లోపలికి వెళ్తే మార్నింగ్ షో చూసినందుకు మ్యాట్ని ఫ్రీ, మ్యాట్ని చూసినందుకు ఫస్ట్ షో ఫ్రీ, ఫస్ట్ షో చూసినందుకు సెకండ్ షో ఫ్రీ. హౌ ఇస్ మై కాన్సెప్ట్? యు లైక్ ఇట్? ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఐఎమ్ రిలీజింగ్ ఆన్ 5000 థియేటర్స్. హౌ ఇస్ దట్? అంకల్, ఇఫ్ యూ డోంట్ మైండ్, నా మనసులో మాట బయటికి చెప్పుకోవచ్చు? వై నాట్, చెప్పు నాయనా. మిమ్మల్ని చూసిన కాడి నుంచి నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. నాట్ యు, యువర్ డాటర్. నేను అంత అందంగా ఉన్నానా? నీ అందం గురించి మీకు తెలియదు. మై ప్రొఫెషన్ లాంగ్ మిడ్ క్లోజ్ పెడితే మోరల్ ఇస్ బ్యూటిఫుల్. యా, ఇట్స్ అ బ్యూటిఫుల్ ఇయర్. యా, ఫ్యాంటాస్టిక్. చిచి, ఎవరండి వాడు అలా రెచ్చిపోతున్నాడు? నాకు కావాల్సింది అదే. ఆయన ఎవరనుకున్నావు? బొబ్బిల్ రాజా వారు అబ్బాయి. నాకేదో బ్రోకర్ లా కనిపిస్తున్నాడే. లేదు, మీ గురించి మా ఆవిడకి చెప్తున్నా. ఓకే ఆంటీ, యువర్ వైఫ్. హౌ కమ్ యు బోత్ ఫ్రిగ్రాన్స్ అండ్ ఫిడాలిసిస్? అంటే ఒకరిని మించి ఒకరు అందంగా ఉన్నారు. నాదే ఉన్నాయి అంత పరమేశ్వరుడు దయ్యా. అంకుల్, ఇఫ్ యు డోంట్ మైండ్, కెన్ ఐ టాక్ 5 minutes సార్? 5 నిమిషాలే ఉన్నాయినా, క్యారీ ఆన్. ఓకే ఆంటీ, జస్ట్ బ్యూటిఫుల్. వాళ్ళని చూస్తుంటే మీకేమనిపిస్తుంది? జంట కుదిరింది, పెంట కుదిరింది అనిపిస్తుంది. ఏంటి? జంట కుదిరింది, పంట పండింది అనిపిస్తుంది. వాళ్ళని చూస్తుంటే నాకు ఉన్న మతి పోతుంది. ఇప్పుడే ఉంది, ముందు ముందు ఉన్నది కూడా పోతుంది. సరదా మనిషి. ఒక సినిమాకి డైరెక్ట్ చేయాలంటే చాలా తెలివితేటలు కావాలి కదండి? యా, హావ్ దట్ కెపాసిటీ. మీ సినిమాలకి మీరే స్టోరీస్ రాస్తారా? ఆ సరస్వతి దేవి నా నాలుక మీద రాసింది, నేను దాన్ని బయట తీసి రాస్తూ ఉంటాను. అసలు స్టోరీ అంటే ఏంటి? స్క్రీన్ ప్లే. స్క్రీన్ ప్లే అంటే? డైలాగ్స్. డైలాగ్ అంటే? డిస్కషన్. డిస్కషన్ అంటే? పద్యాలు. పద్యాలంటే? మాటలు. మాటలంటే? పాటలు. పాటలంటే? తంతే దండ్ల పెట్టి మీద పడ్డమంటే ఇద్దారా? ఒరే బాలుగా, నువ్వు ఎంత
ఎంత ఎంత లక్కీ ఫెలోరా. హలో, అమెరికాలో ఉన్న కంపెనీని ఈజిప్ట్ షిఫ్ట్ చేయండి, ఆ రష్యా చైనా షిఫ్ట్ చేయండి. నేను మాట్లాడేది కార్ల కంపెనీ గురించి కాదు, విమానాల కంపెనీ గురించి. బాసు వచ్చింది నేనే. నువ్వా? దా కూర్చో. నా పెళ్ళేంతవరకు ఈ బిల్డప్లన్నీ తప్పవు. నీ పెళ్లి సరే, నా పెళ్ళెప్పుడు? నువ్వు తలుపు కొట్టే ముందే మీ నాన్న ఎలా ఒప్పించాలి, నీ పెళ్లి ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలని ఆలోచిస్తున్నా. నా పరిస్థితి నీకు అర్థం కావట్లేదు. అంత తేలిగ్గా మా నాన్న ఒప్పుకునేవారైతే నిన్ను పట్టుకోవాల్సిన కర్మ నాకేంటి? భయపడకు, రేపు నాకు పెళ్ళైందనుకో నేను కోటీశ్వరుని అయితా. నీ లవర్ నా చెల్లెలుగా దత్తత తీసుకుంటా. ఆటోమేటిక్ గా ఆవిడ కూడా కోటీశ్వరాలు అయింది. మీ నాన్న ఢమాల్మని మీ పెళ్లి ఒప్పుకుంటాడు. మా నాన్న గురించి నీకు అర్థం కావట్లేదు. ఆహా, ఇంతమందిని చూసా. ఆయన క్యారెక్టర్ ఏంటో ఓ చిన్న ఉదాహరణ చెప్తాను, విను. చెప్పు. ఇదిగోండి. నా ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేశారా? కార్లో సామాన్ పెట్టించేసాం సార్, ఢిల్లీలో రూమ్ బుక్ చేసాం. ఇవి మీ ఫ్లైట్ టికెట్స్. మన అబ్బాయికి మన వంశానికి తగిన కోడల్ని చూడటానికి వెళ్తున్న ఈ శుభ సమయంలో నువ్వు నాకు ఎదురొస్తే బాగుంటుంది. అలాగే. అయ్యగారు, 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 దయచేసి ఈ రోజు మీరు ఊరెళ్ళదు. ఎందుకురా? రాత్రి నిద్రలో కలొచ్చింది, మీరు ఎక్కిన ఫ్లైట్ కూలిపోయిందట. అయ్యగారు వెళ్ళకండి సార్, నా ఎడంకన్ను కూడా అదులుతుంది. వద్దండి, నాకేదో భయంగా ఉంది. ఈ రోజు మీ ప్రయాణం క్యాన్సిల్ చేసుకోండి. ఏం పర్వాలేదు, ఇది కేవలం కలే కదా. దాంతో మా నాన్నగారు ప్రయాణం క్యాన్సిల్ చేసుకున్నారు. ఆ తర్వాత నిజంగానే ఫ్లైట్ కూలిపోయింది. దాంతో మా నాన్నగారు ఆ వాచ్మెన్ ఏం చేశారు తెలుసా? బ్రహ్మాండంగా సన్మానం చేసి ఉంటాడుగా. లేదు, వాడిని ఉద్యోగంలోంచి పీకేశారు. పీకేశాడా? ఎందుకు? నువ్వు నైట్ వాచ్మన్వి, రాత్రింటికి కాపలా కాయాల్సింది మానేసి నిద్రపోయి కలలు కన్నావు. నువ్వు డ్యూటీ సరిగా చేయలేదు కాబట్టి నిన్ను ఉద్యోగం నుంచి తీసేస్తున్నా. అయ్యా, ఇది అన్యాయం, అక్రమం. అదే మరి మా నాన్నగారి క్యారెక్టర్ అంటే. మీ నాన్నగారి ప్రాణాలు కాపాడి మేలు చేసిన ఆ వాచ్మెన్ ను ఉద్యోగం నుంచి తీసేస్తాడు. అయితే ఏంటి, వాడికి మా నాన్నగారు చెక్ ఇచ్చారు. చెక్కా? నా ప్రాణాలు కాపాడడానికి చెక్ తీసుకో. అయ్యగారు, ఈ చెక్ మీద ఏం రాసలేదు. నా ప్రాణం విలువ నాకు తెలియదు, నువ్వే రాసుకో. మీ ప్రాణాలకు విలువ కట్టేంత గొప్పవన్నా బాబు. నువ్వు నాకు నచ్చావురా. దీంట్లో 100 కోట్ల వరకు రాసుకోవచ్చు, ఎందుకంటే ఈ బ్యాంక్ అకౌంట్ లో ఉన్నదే 100 కోట్లు. 100 కోట్లు? అయ్యో బాబోయ్, అంత డబ్బు వాచ్మెన్ కి ఇచ్చాడా? మా నాన్నగారి క్యారెక్టర్ ని అంత తక్కువ అంచనా వేయకు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? ఆగో. అయ్యా, ఇంతకీ అసలు నీ కల్లో నేను ఎక్కడికి వెళ్తున్నాను? చిన్నరాజా వారికి పెళ్లి సంబంధం తేవడానికి. నీ కల్లోకి పెళ్లి కూతురు కూడా వచ్చిందా? వచ్చిందయ్యా. ఎవరు? ఎలా ఉంది? ఏ దేశపు యువరాణి? ఏ గొప్ప వంశానికి వారసురాలు? అలాంటిదేం లేదయ్యా, గుడిసెలో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టు కలొచ్చిందయ్యా. లేరా? అయ్యా, ఇన్ని సంవత్సరాలుగా మా ఇంటికి కాపలా కాస్తూ నా వంశ చరిత్ర తెలిసి నా ఆశయాలు తెలిసి కూడా నా స్థాయికి తగ్గ కళ నువ్వు కనలేకపోయినందుకు ఈ 100 కోట్ల చెక్కుని 100 ముక్కలుగా చింపు. అయ్యా. చింపరా? అయ్యా, అయ్యా, చింపు. అయ్యా, అయ్యా, అయ్యో, చింపు. అయ్యో, చింపరా? చింపు. చింపేదయ్యా, ఇదిగో అయ్యా, చింపేదయ్యా, కొట్టదయ్యా, నీ దండం పెడదయ్యా, నీ కాలు మొక్కుదయ్యా. చింపేశారయ్యా, 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 నీ దండం పెడదయ్యా, నీ కాలు మొక్కుదయ్యా. ఓరి నాయనో, మామూలు క్యారెక్టర్ కాదు రోయ్. మరి నేను చెప్పేది కూడా అదే. కల్లో కూడా పేదమ్మాయిని పెళ్లి చేసుకున్నానంటే రెచ్చిపోయిన మా నాన్న నిజ జీవితంలో నా ప్రేమను ఒప్పుకుంటాడంటావా? నువ్వేం కంగారు పడు, ఇలాంటి క్యారెక్టర్స్ డీల్ చేస్తేనే సిటీలో మన కెపాసిటీ ఏంటో తెలుస్తుంది. ఇవన్నీ మనకు వేరు ముక్కతో పెట్టిన విద్య. నువ్వు నిశ్చింతగా ఉండు. అల్లుడు గారు, లైఫ్ స్టైల్ దాకా వెళ్ళొద్దాం రండి. అలాగే మావయ్య గారు. ఎవడరా నా కారు కట్టొచ్చిన బేకార్ గాడు? నా కారు కట్టొచ్చిన ఈ కుత్తేగాడు ఎవడు? వాడే నా భూగర్భ శత్రు కాబోయే అల్లుడు. వాడే నా ఆగర్భ శత్రు కాబోయే అల్లుడు. ఏయ్, మర్యాదగా నా అల్లుడు కారు టైర్లకు దండం పెట్టు. నువ్వే వచ్చి మా అల్లుడు కారు టైర్ కింద దుమ్ముని బొట్టు పెట్టుకుని కాళ్ళకు దండం పెట్టు. నా వుడ్బితో కయ్యానికి వస్తే మీరు ఈ లోకానికి గుడ్ బై చెప్పాల్సి వస్తుంది. నా కాబోయే హస్బెండ్ తో పెట్టుకుంటే నీ బెండ్ తీసేస్తానే. నువ్వా? నువ్వా? ఎన్నాళ్ళకు దొరికావు? ఇన్నాళ్ళు ఎక్కడో ఉన్నావు అనుకున్నా, ఇక్కడున్నావా? నా చేతుల్లో అయిపోయావు. నా చేతుల్లో నువ్వైపోయావురా, చూస్తానుగా. అంకల్, వీళ్ళతో మనకెందుకు, పదండి. హాయ్. హాయ్. మీకోసం ఎక్కడెక్కడో వెతికాను. ఏం చేస్తున్నారు ఇక్కడ? లొకేషన్ ఇన్స్పైర్ చేసింది. ఐఎమ్ థింకింగ్ అబౌట్ షాట్.
మళ్ళీ మీ షూటింగ్ ఎప్పుడండి? ఏయ్, అది మన హనీమూన్ అయ్యాక. అంటే మన పెళ్లికి హీరోలందరూ వస్తారా? హీరోస్ ఏంటి, వాళ్ళ ఫాదర్స్ కూడా వస్తారు. నాగార్జున, చిరంజీవి. వాట్ యు థింకింగ్ అబౌట్ మీ? నా పెళ్లికి వాళ్ళు పిలవపోయినా పరిగెట్టుకుని వస్తారు. ఎందుకంటే నాగార్జున చిరంజీవికి నేనంటే పిచ్చి పిచ్చి మ్యాడ్ 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 మ్యాడ్. రియల్లీ? యా. నీకు సీక్రెట్ చెప్పా? న్యూజిలాండ్ లో చిరంజీవికి బంగీ జంప్ నేర్పించింది నేనే. నాగార్జున్ కి సైకిల్ చైన్లు లాగడం, రజనీకాంత్ నోట్లో సిగరెట్ వేసుకోవడం నేర్పించింది ఈయనే. ఐ కాంట్ బిలీవ్ దిస్. బలిదానమే నమ్మాలి. నువ్వేంటి ఇక్కడ ఊడిపడ్డావు? నీకు నాకు చాలా విషయాలు శత్రుత్వం ఉన్నా ఈ విషయంలో మాత్రం నువ్వు చాలా గ్రేట్. ఇతను చెప్పేది గ్యాసు సొల్లు అనుకుంటే మాత్రం పొరపాటే. చిరు, నాగ్, రజనీ విషయాలు ఎలా ఉన్నా పవన్ కళ్యాణ్ మాత్రం ఇతనికి చచ్చేంత ఫ్యాను. నా కళతో చూసా. రియల్లీ? ప్రతిదానికి రియల్లీ అంటే రీజన్ ఏంటి అడగమే. సరే అడిగాను, ఎందుకు? చేతులు మిడిచి కార్లు పడించుకునే బ్రహ్మ విద్యను హీరో పవన్ కళ్యాణ్ నేర్పించింది ఇతనే. చెప్పండి. ఇప్పుడు చెప్తున్నాడు కదా. నేను నమ్మను. అంటే ఇప్పటికిప్పుడు చేతులు మిడిచి కార్లు పోనించుకుంటే తప్ప నమ్మనంటావు, అంతే కదా? చేస్తాడే. నా లవర్ ఏంటో తన కెపాసిటీ ఒక్కసారి ఏంటండి 100 సార్లు చేస్తారు. చాలా కాలం అయింది కదా, ఈ మధ్యన కొంచెం టచ్ పోయింది. మీరు మొహాటానికి ఎలా అంటున్నారు? మీరు చేస్తారు, నాకు తెలుసు. రండి సార్, రండి. మళ్ళీ పవన్ కళ్యాణ్ గుర్తు చేయండి. రండి సార్. నా ఏర్పాట్లు నేను చేసుకున్నాను రా. కార్లు నా చేతి నుంచి వెళ్ళవు, పక్క నుంచి వెళ్ళిపోతాయి. నీ గురించి నాకు తెలీదా? నేను నా ఏర్పాట్లు చేసుకున్నా. అడి చూడు. ఆడి ఈ రోజైతే తప్పించుకున్నాడు. ఆడిని వదిలిపెట్టను. ఆడి అంతు చూస్తా. నువ్వేంట్రా అంతు చూసేది? తొక్క సమయానికి కుక్క ఐడియా వచ్చింది కాబట్టి బతికిపోయినరా. రే నా గంట తిక్కరేగిందంటే కళ్ళు ముద్దలు నిన్ను ముంచుకొద్దురా. నేను నిన్ను కాల్చుకొని తినేసరా. నేను బీగానంటే పైన ఎముడు దొరిపోతారా? డైరెక్ట్ పైగా. నేను నిన్ను ఒక తొక్కని పాతాల్లో కడికి వెళ్తారా. నువ్వు తొక్కి పాతాల్లోకి వెళ్ళిపోతావుమ్మా. చక్ర చూద్దాం. అసలు మీ ఇద్దరి మధ్యన గొడవ ఎందుకు వచ్చిందిరా? ఆడికి బొళ్ళని డబ్బులు ఇచ్చి నా పగ తీర్చరా అని చెప్పి ఒక ఇంటికి పంపిస్తే ఇంకో ఇంట్లో గెలిపే సెటిల్ అయిపోయాడు. చీపో నేనే వదిలేసానాన్ని. నువ్వెందుకు గొడవ పడుతున్నాడుతో? ఆ కుత్తేగాడు నన్ను చాలా మోసం చేశాడు. ఓహో, ఆ నన్నే కాకుండా నిన్ను కూడా మోసం చేశాడా? ఏం చేశాడు చెప్తాను. మేమిద్దరం ప్రాణ స్నేహితులు. ఇద్దరు అనాథలు కావడంతో ఒకరికొకరు తోడుగా ప్రాణానికి ప్రాణంగా ఉండేవాళ్ళం. ఒకే పన్ను కలిసి తినేవాళ్ళం, ఒకే టీ కలిసి తాగేవాళ్ళం. అంత మంచి ప్రాణ స్నేహితులు అంటున్నావు, ఎందుకు పేరు? మేమిద్దరం దారుణమైన తప్పు చేశాం. ఎవరన్నా మర్డర్ చేశారా? కాదు, చెరో ₹10 పెట్టి ఒక లాటరీ టికెట్ కొన్నాం. కొంటే మా బ్యాడ్ లక్ కొత్త తగిలేసింది. దాంతో అది నాకు కావాలని కొట్టేసుకుని ఉంటారు. మేము దానికోసం కొట్టుకోలేదు. మరెందుకు కొట్టుకున్నారో? ఎందుకంటే మన అదృష్టం కొద్దీ ఈ లాటరీ టికెట్ తగిలిందిరా. ఈ టికెట్ నువ్వే తీసుకోరా. చాలే ఊరుకోరా. నేను ఈ టికెట్ కొన్నదే నీకోసం. ఈ డబ్బు మొత్తం నువ్వు తీసుకుని హ్యాపీగా ఉండరా. లేదురా, ఈ టికెట్ లో ఉన్న డబ్బంతా నీదే. లేదురా, నీదే. అది కాదురా, నేను చెప్పేది వినరా. ఈ మొత్తం డబ్బంతా తీసుకుని హ్యాపీగా సెటిల్ అయిపో. అంటే నేను చేతగాని వాడిని, ఈ డబ్బు లేకుంటే బతకలేనే కదా. అరే నేను జాదునరా, ఎలాగోలా బతికేస్తా. కానీ నువ్వు అమాయకుడు. ఈ డబ్బంతా తీసుకుని హ్యాపీగా ఉండరా. నేను ఎలాగోలా బతికేస్తారా. నా ఆలోచన అంతా నీ గురించే. తీసుకో. అంటే నాకు నీ గురించి ఆలోచన లేదనేగా. వద్దురా, ఉంచేసుకో. వద్దురా, నువ్వే ఉంచుకోరా. తెక్కగా ఉందా, ఉంచేసుకో అని చెప్తున్నాను కదా. కలిసిందా? నువ్వే ఉంచుకోమంటుంటే చిన్న నేను చెప్తున్నాను కదా. తీసుకో. వద్దురా, నువ్వే తీసుకోరా. పెద్దోని కావాలి. వద్దురా నాకు. అంతా నీ వల్ల చెప్తారా సార్. అవును కదా, నీ వల్ల. అమ్మా ఆగమ్మా, నీ కనిపెట్ట ఆగమ్మా. కనిపించమ్మా.
కనబడింది అక్కడ నీకు ఇక్కడ కూడా లేదు. చెత్తదవా, నీ కారణంగానే లాటరీ టికెట్ పోయింది. వెంటదవా, నీ వల్ల డబ్బు మొత్తం పోయింది. రే, నీ సుఖం కోసం నేను త్యాగం చేస్తే నన్నే తిడతావా? నువ్వు బాగుపడారా, నాశనం అయిపోతావు. రే, నీ బాగు కోసం నేను ట్రై చేస్తుంటే నన్ను నాశనం అయిపోతానంటావా? నువ్వు సర్వ నాశనం అయిపోతావురా. రే, నా మీదే చేసుకుంటావా? నువ్వు బాగుపడారా, నాశనం అయిపోతారా? రే, నువ్వే సర్వనాశనం అయిపోతావా? నువ్వే నాశనం అయిపోతారా? అరే, నువ్వు చెత్త కుప్పలో చెత్త ఏరుకుంటావురా. నేనే గినక లేకపోతే నీ బతుకేమైంది తెలుసా? నేను కానీ లేకపోతే నీ బతుకు ఎప్పుడో ఈ చెత్తలో చెత్త అయిపోయేదిరా. నువ్వు పిచ్చి కుక్కమై రోడ్డు మీద తిరిగేవాడివిరా. నువ్వేరా బురదలే పంది అయిపోయాడివి. అరే, ఈ రోజు నుంచి నేను నీ ఫ్రెండ్ కాదు, నువ్వు నా శత్రువి. అలా మీ ఇద్దరు శత్రులయ్యాం. ఏదో మీ టైం బాండ్ లాటరీ తగిలితే తెంగరాత వల్ల కొట్టేసుకున్నారా? అదే మీ ఇద్దరు సగం సగం పంచుకుంటే ఈ బయట లక్షాధికారులు అయిపోతారు తెలుసా? మాకు లాటరీ తగిలింది ఎంతో తెలుసా? ఎంత? 100. 100? నా బొందలాగా ఉంది, 100 కోసం కొట్టేసుకున్నారా? 100 అంటే మీకు లెక్కలేకపోవచ్చండి, కానీ అప్పట్లో మాకు లక్షలతో సమానం. ఆ 100 లేక ఎన్ని రోజులు పస్తులు ఉన్నావో, ఎన్ని రాత్రులు ప్లాట్ఫామ్ పెట్టుకున్నావు మీకేం తెలుసు? సర్లే అర్జెంట్ గా మీ ఇద్దరు ఫ్రెండ్స్ ఉండమా. అది జరిగే పని కాదు. వాడి బాగు కోసం తాపిత్ర పడుతుంటే ఇన్నాళ్ళు పగలతో ప్రతీకారాలతో కొట్టుకునే వాళ్ళు చూశాను. ఫస్ట్ టైం త్యాగాల కోసం కొట్టుకునే వాళ్ళు చూస్తున్నాను. ఈ విషయం మీ ఇద్దరు మంగాలకి తెలిస్తే మెడపెట్టి ఇంట్లో నుంచి బయటికి ఎండతారు. మిమ్మల్ని తెలుసా నీకు? అదే అయినా పర్లేదు. నీకు పర్లేదమ్మా, మళ్ళీ మేము మా పక్క కోసం ఇంకో బేవర్స్ గాడిని ఎత్తికి పట్టుకోలేం. ఓపికలు అయిపోయి ఇక్కడ అర్జెంట్ గా మీ ఇద్దరు ఫ్రెండ్స్ అవ్వండి, లేకపోతే ఇద్దరిని శిరస్సుతో పిసికి చంపేస్తాను. ఇదే వార్నింగ్ వాడికి ఇవ్వండి. ఒప్పుకుంటారు సత్తామా బాబు? ఇస్తామమ్మా, ఇవ్వండి. బద్రి బాలు చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులం కదరా, విడిపోయి చాలా నష్టపోయావు. అవునరా, ఆ రోజు 100 రూపాయల కోసం గొడవ పడ్డాం. అది 100 ఏళ్ళకి సరిపోయే గుణపాఠం నేర్పింది. ఆ రోజు మనకు తగిలింది చాలా చిన్న లాటరీ, కానీ ఈ రోజు మన జీవితాన్ని మార్చేసే పెద్ద లాటరీ. అవునరా, మళ్ళీ మనం విడిపోవడం నాకు ఇష్టం లేదురా. కలిసి ఉంటే కలదు సుఖం. ఐకమత్యమే మన బలం. ఇక మన మధ్య గొడవలు వద్దు. అవునరా, వేరు ముక్కలు అమ్ముకునే నిన్ను, బ్రోకర్ పని చేసుకునే నన్ను లక్కీగా లక్షాధికారుల కూతురు లవ్ చేశారు. మన విషయం వాళ్ళకి తెలియకముందే పెళ్లి చేసుకుందాం, లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉందాం. మన ఇద్దరిది ఒకటే లక్ష్యం, కలిసి ఉందాం, కోట్లకి వారసులు అవుదాం. థ్యాంక్ యూ బద్రి, థ్యాంక్ యూ. అయిపోయింది, మొత్తం అయిపోయింది. మనమేమో స్నేహితులయ్యాం, మనకు కావాల్సిన వాళ్ళు మనకే శత్రులయ్యారు. ఆ రోజు మనకు తగిలిన అష్టలక్ష్మి లాటరీని చేతులారా పోగొట్టుకున్నాం.